హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది నాకైతే షార్ట్స్కి కామెంట్స్ అయితే వస్తున్నాయి. సిస్టర్, మీరు బ్యాక్గ్రౌండ్స్ ఎలా సెట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు అని. ఈరోజు అయితే దాని మీద నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. మనం ఫస్ట్ యూట్యూబ్లో ఉండే బ్యాక్గ్రౌండ్స్ని ఎలా మనం యూస్ చేసుకొని షార్ట్స్ అనేది చేయొచ్చు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేశాను ఫ్రెండ్స్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందువల్లే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను, లాంగ్ వీడియోస్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్లో నా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంది కదా, దీన్ని మనము షార్ట్స్ ఫోన్లో అప్పటికప్పుడు షూట్ చేస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్లో ఉండే బ్యాక్గ్రౌండ్స్ని యూస్ చేసుకొని ఈ విధంగా ఎలా చేంజ్ చేసుకుంటామో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలామందికి అయితే తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టి తెలియని వాళ్ళు నాకు కామెంట్స్ చేశారు కదా, ఎలా చేస్తున్నారో చెప్పండి ప్లీజ్ సిస్టర్ అని. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్, అలాగే చిన్న కామెంట్ అయితే చేసి ఈ వీడియోని షేర్ చేస్తే మీలాంటి తెలియని ఇంకొంతమందికి కూడా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా వీడియోస్ని అయితే ఈ విధంగా చేంజ్ చేసి చేయగలరు. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనమైతే యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకైతే హోమ్ పేజ్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇందులో నేను ఇక్కడ ఈ సిస్టర్ ఉంది కదా, ఈ సిస్టర్ చేసిన సాంగ్ని నేను చెయ్యాలని అనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ అని ఉంది కదా, ఆ యూజ్ దిస్ సౌండ్ పైన క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా షార్ట్స్లో, ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కెమెరా. మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనందరం కూడా ఫ్రంట్ కెమెరానే పెట్టుకొని చేస్తాము. ఇది వచ్చేసి నెక్స్ట్ స్పీడ్. మన వీడియోలో వచ్చి మన మూమెంట్స్ ఎంత స్పీడ్లో ఉండాలి, 1x స్పీడా, 2x స్పీడా, లేదంటే ఇంకా స్లో మోషన్లో అనేది మనమైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రికార్డింగ్ టైము. దీన్ని మనం ఎప్పటి నుంచి వీడియో రికార్డింగ్ టైంని ఎన్ని సెకండ్లలో వీడియో అనేది రికార్డ్ స్టార్ట్ అవ్వలేదు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇందులో 3 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఉంటాయి. మనము ఈ విధంగా ఆ టైం మీద సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కామంటే అంత టైంలో అనేది మన వీడియో అనేది రికార్డ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మనం తర్వాత ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు యూట్యూబే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ని అలాగే కొన్ని ఇలా ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనకైతే ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. వాటిని మనము ఈ ఆప్షన్ నుంచి కూడా మనం వాటిని అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఒకవేళ మనం షార్ట్ కోసం రెడీ అవ్వలేదు, అప్పటికప్పుడు చెయ్యాలి అనుకున్నప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యూటీ ఎఫెక్ట్స్ని అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. మన అపీరెన్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇదే విధంగా స్క్రోల్ చేస్తూ వస్తే కనుక మనకి ఇక్కడ ఆల్ ఎఫెక్ట్స్, న్యూ ఎఫెక్ట్స్, అలాగే ఏఐ ఎఫెక్ట్స్, మేకప్ ఎఫెక్ట్స్, అలాగే ఇంటరాక్టివ్ ఎఫెక్ట్స్, లెన్సెస్, అదేవిధంగా లాస్ట్గా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది యూట్యూబ్ అనేది. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు కావలసిన మనం సెలెక్ట్ చేసుకున్న సాంగ్కి తగ్గ ఎఫెక్ట్స్ని మనం ఓపికగా మనము సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మన బ్యాక్గ్రౌండ్ని అప్పటికప్పుడే మనం షూట్ చేస్తున్నప్పుడే మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్ ఒకసారి సెట్ చేసుకునేసాక పైన ఉంది కదా థర్డ్ ఆప్షను, ఎన్ని సెకండ్స్లో మన వీడియో అనేది రికార్డ్ అవ్వాలనేది మనం టైం సెట్ చేసేసి ఫోన్ని సెల్ఫీ స్టిక్కి అయితే ఫిక్స్ చేసేసి మనం వెళ్ళి మన పొజిషన్లో నిలబడుకొని వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనం సెట్ చేసిన ఆ టైంలో నుంచి మన వీడియో అనేది రికార్డ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ కూడా ప్లే అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మనము చక్కగా ఆ సాంగ్కి లిప్ మూమెంట్ అలాగే ఎక్స్ప్రెషన్స్ చక్కగా ఇచ్చి ఈ వీడియోనైతే ఈ విధంగా షార్ట్స్ని మనము షూట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తాను ఫ్రెండ్స్. వన్స్ మనం ఇక్కడ ఈ విధంగా షార్ట్ రికార్డ్ అవ్వడం స్టాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు
టిక్ ఆప్షన్ ఉంది కదా, ఆ టిక్ ఆప్షన్ మీద ప్రెస్ చేసామంటే ఒకసారి మళ్ళీ కూడా మన వీడియో అంతా ప్లే అవుతుంది. అది ఎలా వచ్చింది ఏమనేది ఈ విధంగా మొత్తం అంతా ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, పైన ఉండేది మన టెక్స్ట్ యాడ్ చేయొచ్చు అక్కడ. అంటే ఇక్కడ మనం ఏదైనా క్యాప్షన్ కానీ సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మనం ఇక్కడ దాన్ని మనం ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇలా టైపింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఈ కింద కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలో అని. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం ఎక్కడ పెట్టాలో అని కూడా ఇలా డ్రాగ్ చేసుకొని మనము అక్కడ దాన్ని అయితే మనము ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్ అన్నమాట. మనం ఫస్ట్లో ఎఫెక్ట్స్లో అయితే కన్నా మనము మేకప్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఒకవేళ అక్కడ సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా మనం వీడియో అంతా షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, డ్రామా అని, ఎథిక్ అని, ఎలక్ట్రిక్ అని, లో అని, సాఫ్ట్ గ్లో అని చాలా ఫిల్టర్స్ ఇక్కడ మనకైతే ఇక్కడ కూడా మనము వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. చక్కగా మన సాంగ్కి, మన బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, అలాగే మన ఎక్స్ప్రెషన్స్కి, మన ఫేస్కి చక్కగా సూట్ అయ్యి చక్కని ప్రజెంటేషన్గా ఉండే విధంగా మనము ఈ ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇంకా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడే మనం ఇక్కడ కింద నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము డైరెక్ట్గా షార్ట్ని అప్లోడ్ చేసేసి తర్వాతైనా మనము అన్నీ రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడే మనము మన షార్ట్కి తగిన టైటిల్ని అలాగే మన సాంగ్ నేమ్నైనా కూడా ఇక్కడ టైప్ చేసేయచ్చు, టైటిల్గా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడే మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూట్యూబ్ షార్ట్స్ కానీ మన సాంగ్ నేము అవన్నీ కూడా ఇక్కడే రాసేసి తర్వాత లాస్ట్లో ట్యాగ్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఫైనల్గా కూడా మనము విజిబిలిటీని ఈ విధంగా పబ్లిక్ సెలెక్ట్ చేసుకొని మనము షార్ట్ని అప్లోడ్ చేసామంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా యూట్యూబ్ షార్ట్స్లో మనము బ్యాక్గ్రౌండ్స్ని యూట్యూబ్ నుంచి ఎలా యూస్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించడానికైతే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యి అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని షేర్ చేస్తే మరికొంతమంది అనేది తెలుసుకుంటారు. బాయ్ బాయ్.